విలన్లు హీరోలుగా మారడం పరిశ్రమలో కొత్తేమీ కాదు. అలాగే విలన్లుగా ఉన్నప్పుడు వారిని అసహించుకునే పాత్రలు నటించే హీరోయిన్లు తర్వాత కాలంలో వారితోనే డ్యూయెట్లు పాడేసుకుంటారు. తాజాగా ఈ జాబితాలో చేరింది శృతి హాసన్. అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన 'బలుపు' సినిమాలో శృతి హాసన్ నాయికగా నటించింది. అందులో రవితేజ హీరో అయితే శృతి ఫియాన్సీగా అడ్విశేష్ నెగిటివ్ రోల్లో కనిపించాడు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు జంటగా 'డెకాయిట్'లో కలిసి నటిస్తున్నారు. అడ్విశేష్, శృతి హాసన్ తరహాలోనే గత 20 ఏళ్లలో మరో 2 జోడీలు ఈ శైలి రొమాన్స్ చేశారు. 'ఒక్కడు' సినిమాలో భూమికను భయపెట్టే ఓబుల్రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన విషయమూ విదితమే. ఆ తర్వాత ఆ ఇద్దరు కలెక్టర్ గారి భార్యలో జంటగా పలకరించారు. ఇక 'వర్షంలో' త్రిష్ని ఓ రేంజ్లో ఇష్టపడే బ్యాడీగా దర్శనమిచ్చిన గోపీచంద్ అదే త్రిష్తో 'శంఖంలో' ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడు. వీళ్లే కాదు, కొన్నేళ్ల క్రితం మోహనబాబు, విజయశాంతి కాంబినేషన్లు కూడా ఈ లిస్టులో చేర్చదగ్గదే. అయితే ఎటొచ్చి ఆయా హీరోయిన్లతో విలన్లుగా ఉన్నప్పుడు చూసిన విజయాలు హీరోలుగా మారినప్పుడు జంటగా చూడలేకపోతున్నారు. మరి శృతి విషయంలో శేషైనా ఈ ట్రాక్ రికార్డ్ని మార్చేస్తాడేమో చూడాలి.